ఎదుటివాని మేలు. ఎదుటివాని మేలు మనం ఏం చేయాలి? వచ్చేవారిగా ఉండాలి. ఎదుటివానికి మేలు జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? సంతోషించేవారిగా ఉండాలి. ఎదుటివాడు అభివృద్ధి పొందుతున్నప్పుడు మనం ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి. ఎదుటివాడు చక్కగా అభివృద్ధి పొందుతున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఆనందంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సొలొమోను దేవుని యొక్క జ్ఞానం ఇచ్చి, తెలివినిచ్చి, సొలొమోను జ్ఞానం అడిగితే, జ్ఞానము బుద్ధి అడిగితే దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? ఐశ్వర్యమును ఘనతనిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు సొలొమోను రాసిన సామెతలు 23:6 దేవుడు సెలవిస్తుంటే, ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థాలు ఆశింపకము. అట్టివాడు కింద చదువు, అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూసుకునేవాడు. తినము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు. చెప్పు చదువు. నీవు తినినను కక్కివేయుదు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. చూడండి ఎంత స్పష్టంగా రాస్తున్నా మర్మాలు. ఈ మర్మాలు తెలుసుకోవాలి. మనం మర్మాలు తెలుసుకొని బోధ చేయాలి. శ్వాసులకి బోధ ఎట్ట పడితే అట్లా బోధ చేయకూడదు. ఇంత బోధ చేయాలి. ఆరోగ్యకరమైన బోధ, ఆరోగ్యకరంగా ఉండాలి. మన బోధ విన్నప్పుడు ఏమంటున్నాడు సొలొమోను? దేవుడు చెప్పాడు, ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో నువ్వు కలిసి భోజనం చేయొద్దు, వాని రుచిగల పదార్థాలు కూడా నీవు ఆశించవద్దు. ప్రియ దేవుని పిల్లారా, ఈ రోజులో ఎలా ఉందంటే ఎదుటి వాని మేలు ఓర్చలేని వారు ఈ లోకంలో లేకపోలేదు, కొక్కలు ఉన్నారు. దేవుడు అందుకనే మనకి ముందుగానే హెచ్చరిస్తున్నాడు. దేవుడు, నీ మేలు ఓర్చలేని వారితో కలిసి భోజనం చేయొద్దు, వారి రుచిగల పదార్థాలు కూడా నువ్వు ఆశించవద్దు. ఒకవేళ మనం తినినా ఏమైందండి? వాడు అంతరంగంలో ఏం చేసుకుంటాడు? లెక్కలు వేస్తుంటారు. తినినా కానీ అది ఒకవేళ మనం కక్కివేస్తాం. చూడండి ఎంత స్పష్టంగా తెలియపరుస్తున్నాడు దేవుడు. అందుకనే మన మేలు ఓర్చలేని వారితో కలిసి భోజనమే చేయకూడదు. మన మేలు ఓర్చలేని వారితో సహవాసమే చేయకూడదు. మన మేలు ఓర్చలేని వారితో వారి రుచిగల పదార్థాలు కూడా ఆశించవద్దని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ద్వారా తెలియపరుస్తున్న ప్రియమిడ. ఒకవేళ తినినా కానీ కక్కివేయటమే కడుపులో ఉండదు. కక్కివేస్తే ఏమన్నా మనకి ఏమన్నా బలం ఉండదు కదా. యోనాను 3 దినాలు తిమింగల కడుపులో ఉంచినప్పుడు యోనాని ఆ తిమింగలానిగా దేవుడు ఆజ్ఞాపించాడు. యోనా ఎందుకని తిమింగలం మింగిందంటే యోనా చెప్పింది చేయలేదు. నినేమి పట్టణం వెళ్ళమంటే తర్షీషుకి వెళ్తున్నాడు. దేవుడు ఏదైతే చెప్తే మనం అదే చేయాలి. దేవుడు చెప్పదు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. నినేమి పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్తున్నాడు. యోనా ఒక దేవుని సేవకుడు పోయి ఎక్కడ ఓడ శివను దాక్కుని ఉన్నాడు. తుఫాను రేగింది సముద్రం మీద. ఓడ నావికులు చీట్లు వేశారు. చీట్లు వేసినప్పుడు యోనా మీదకి వచ్చింది. అది యోనా మీదకి వచ్చినప్పుడు యోనాను తేలాడితే ఓడ అడుగు భాగం నిద్రపోతున్నాడు. నిద్రపోతాలే, నీకేం వచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించు. మనము చావకుండా దేవుడు మన యందు కనికరించునేమో అని. చూడండి, ఓయి నిద్రపోతా లే, నువ్వు దేవుని ప్రార్థించు. తిని మిక్కడంగా తిని ఈ రోజుల్లో విశ్వాసులు దేవుని ఎరిగిన వారు నిద్రపోతున్నారండి. ప్రార్థన చేయట్లేదు. ప్రార్థించాలి, అనుదినము ప్రార్థించాలి, నిత్యము ప్రార్థించాలి, ఎడదగిగా ప్రార్థించాలి, ఎల్లవేళలా ప్రార్థించాలి. ప్రార్థించబడినప్పుడు మన కుటుంబాలు ఏమైందండి? ఆశీర్వదించబడుతుంది, రక్షించబడుతుంది. ప్రియమైన బిడ్డ, యోనా
తర్షీషుగా నీనేవికి వెళ్ళమంటే నీనేవి పట్టణము సొదొమ గొమొర్రా పట్టణం ఎలాగ తగలబడిందో అలాగ నేను దాన్ని కాల్చివేస్తాను, అక్కడికి వెళ్ళి స్వార్థను ప్రకటించని చెప్తే అడిగిపోకుండా నిర్లక్ష్యం చేశాడు. అప్పుడు వీరేం చేశారు, ఓడ నావికులు మొత్తం కూడా ఇతని మీద వచ్చింది కదా, ఆ చీట్లని వాటిని తీసి ఎక్కడ వేశారండి, సముద్రంలో పడవేశారు. సముద్రంలో పడవేసిన తర్వాత ఒక తిమింగలం మత్స్యము కడుపులో ఎన్ని దినాలు ఉన్నాడు, 3 దినాలు ఉన్నాడు. 3 దినాలు ఉండి ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ అగాధంలో ప్రార్థన చేస్తున్నాడు. చూడ, నీకు మంచిగా సమయం ఇచ్చాడు కదా, మంచి ఆయుష్ని ఇచ్చాడు కదా, మంచి వసతి ఇచ్చాడు కదా, ఈ లోకంలో సూర్య చంద్ర నక్షత్రాలు కలుగు చేశాడు కదా, భూమిని ఆకాశాన్ని సముద్రంలో కలుగు చేసిన దేవుడు నీకు సమస్తం ఇస్తే ఫ్రీ బర్డ్స్, నువ్వు నేను ఈ లోకంలో ఫ్రీగా ఉండమని చెప్తే, ఫ్రీగా ఎగరమని చెప్తే పక్షులు ఎలాగా రెక్కలు చేసి పైకి ఎగుతాయో అలాగే నేను ఉండమంటే ప్రార్థన చేయకుండా, ప్రార్థన చేయని వారు ఎందరో ఉన్నారు ప్రియబిడ్డ. ప్రార్థన చేయాలి మనం. ప్రార్థనే మనకి ఆయుధం, ప్రార్థనే మనకి క్షేమము ప్రియబిడ్డ. తిమింగల గెలుపు 3 రోజులు ప్రార్థన చేశాడు. ఎప్పుడు అపాయంలో ఉన్నప్పుడు. ఈ రోజుల్లో కూడా అపాయం వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేస్తారో తెలుసా, దీన ప్రార్థన చేస్తారంట. యెషయా 26:15 వస్తుంది. యెషయా 26:15. చదువుకున్న పిల్లలు ఉన్నారు, అందరూ చదువుకున్న వాళ్ళు కాదు. యోనాకి మంచి సమయం ఇచ్చాడు కదా, అక్కడేం పడదు దానికి, ఎక్కడున్నాడు, విపత్తులో ఉన్నాడు, సముద్రం అడుగు భాగంలో ఎన్నో కొన్ని వందల కిలోమీటర్లో ఉన్నాడు, అడుగు భాగంలో తిమింగలం కడుపులో ఉంటే మరి పీల్చుకోవడానికి కూడా గాలి చాలదు. అది దేవుని కృప కాబట్టి 3 దినాలు తిమింగలం కడుపులో ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ ప్రార్థన అక్కడ విపత్తులో కూడా ఇక్కడేంది విశేషముగా దేవుని ప్రార్థన చేస్తారు. ఎప్పుడు శ్రమ వచ్చినప్పుడు. అక్కడ కూడా యోనాకి ఏమొచ్చిందండి, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు దేనికి ఆజ్ఞాపించాడు, తిమింగలానికి ఆజ్ఞాపించాడు. ఏమని, కక్కివేయి. తిమింగలం యోనాని నేల మీద కక్కేసింది. చూడండి. అలాగనే ప్రియ దేవుని బిడ్డ, మన శ్రమంలో, బాధల్లో, సంతోషంలో, ఆనందంలో మనం దేవుని ఎల్లప్పుడూ మనం ప్రార్థించేవారిగా ఉండాలి. అందుకనే మన ఎదుటి వారి మేలు వార్చలేని వారితో కలిసి భోజనం చేయొద్దు, కలిసి సహవాసం చేయొద్దు, కానీ వారి రుచిగల పదార్థాలను ఆశించవద్దు. కానీ ఒకవేళ ఆశించినా అతను అంతరంగంలో లెక్కలు చూసుకుంటారంట. మనం ఇస్తే ఏమైతే మరలా మనకి వచ్చినా తిరిగాని లెక్కలు చూసుకుంటారు. ఒక తిరిగినా కక్కి వేస్తామంట ప్రేమిడ. అందుకే మన మేలు కోరే వారితో మనం సహవాసం చేయాలి. మన మేలు కోరిన స్నేహితులు ఏం చేస్తాడండి, గాయాలు చేస్తాడు. మేలు కోరిన స్నేహితులు గాయాలు చేస్తున్న మనకు మేలు చేస్తున్నాడు. కాబట్టి మన స్నేహితులు ఉండి యేసు ప్రభువారు నీ నా పాపముల కొరకు ప్రాణం పెట్టి చనిపోయి అనే 3 దినముల సమాధులు ఉంచబడి 3వ దినం తిరిగి లేచి ఎన్ని మేలు చేశాడండి, ఎన్నో మేలు చేశాడు ఆయన. గుడ్డివారికి చనిపోయిన వారిని లేవనెత్తి ఎన్నో మేలు చేశాడు. అన్ని వ్యాధులను తొలగించాడు దేవుడు. కాబట్టి మనం మేలు చేసే దేవుడు యేసుక్రీస్తు. కాబట్టి ఈరోజు మనం మేలు చేసే దేవుడు, గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలండి, ఆయన్నే మనం వెంబడించాలి, ఆయన మేలును మనం పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. 1 కొరింథీ 10:24. 1 కొరింథీ 10:24. సహాయం చేయటం, ఆదుకోవటం, ఆహారం లేని ఆహారం పెట్టడం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వటం, ఏంది పేదలను కనికరించడం. ఏ మేలు చేయని వాడు దేవుని సంబంధి కాదు. మేలు చేసేవాడే దేవుని సంబంధి. కాబట్టి మనం ఏం చేయాలమ్మా, మేలు చేసేవారిగా ఉండాలి. మళ్ళీ చదువమ్మా. ఎవడును తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకోవాలి. మనసాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికి వాని అంగడిలో. అది గొప్ప పాయింట్. అందుకని మన మేలు మనం చూసుకోకూడదు. మన పిల్లలు, మన కుటుంబం మనం బాగుంటే చాలు, మనం బాగుంటే చాలు, మనం ఇట్లా మన పిల్లలు బాగుంటే చాలని అది ఏంటంటే స్వార్థం. అది కాదు. మనం ఎదుటివారి మేలు మనం కోరుకోవాలి. ఎదుటివారు మంచిగా ఉండాలి, ఎదుటివారు మంచిగా ఆశీర్వదించబడాలి,
వాళ్ళ పిల్లలు ఆశ్రయించబడాలని మనం కోరుకున్నప్పుడు మనకు కూడా ఏం జరుగుతుంది? మేలే జరిగింది. ఎందుకంటే దేవుడు అనాదికాల ప్రణాళికలోనే ఎన్ని రాసి ఉంచాడు పరిశుద్ధ గ్రంథములు. ఈ వట్టి మాటలు కాదు, మనుషులు సంతోషపెట్టే మాటలు కాదు, కానీ దేవుడు తన ప్రణాళిక చొప్పున, తన చిత్తము చొప్పున ఏం రాశాడండి? పరిశుద్ధ గ్రంథంలో లిఖించి ఉన్నాడు. కాబట్టి మనం ఎదుటివారి మేలు కూడా మనం కోరుకోవాలి. యేసు ప్రభు వారు మరి అనేక చోట్ల తిరుగుతున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా శక్తితో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఎన్నో మేలు చేస్తున్నాడు. అపోస్తుల కార్యం 10:38. అపోస్తులు 10:38. అదేదనగా పీడించబడుతున్న వారిని, రోగులని ఏం చేస్తున్నాడండి? స్వస్థపరుస్తున్నాడు. ఎప్పుడు స్వస్థపరుస్తున్నాడు? పైనుంచి ఆయన పరిశుద్ధాత్మ శక్తిని ఆయన పైకి దిగి వచ్చింది. యోర్దాను నదిలో యోహాను గారు బాప్తీసు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఆకారంలో ఆయన పైకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన శక్తిని పొందుకున్నాడు, అభిషేకించబడ్డాడు. కాబట్టి ఆయన అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ఆయన ఏం చేశాడండి? సువార్తను ప్రకటించాడు. అనేకులకు బోధ చేశాడు, అనేకులు రక్షణలో నడిపించాడు. అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది సైతాన్ని బంధించాడు, రోగాల్ని ముట్టి స్వస్థపరిచాడు దేవుడు. ఎప్పుడండి? పరిశుద్ధాత్మ అభిషేకం నీకు కావాలి, నాకు కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం మీరు పొందుకొనుగాక. పరిశుద్ధాత్మ ఆత్మతో నింపబడునుగాక. మీరు కూడా అద్భుతాలు చేయనుగాక. దేవుడు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆత్మ లేకపోతే నావాడు కాదని దేవుడు పరిశుద్ధ గ్రంథం లేఖనం ద్వారా సెలవిస్తున్నా. ప్రియబిడ్డ, ఆత్మ మనం కావాలి. ఆత్మ ద్వారా ఐక్యత కలుగుతాం, ఆత్మ ద్వారా మేలు జరిగిస్తాం, ఆత్మ ద్వారా మనం ఈ లోకంలో ఉన్న వాటిని మనం జయిస్తాం. అందుకనే ఆత్మ లేనివాడు నావాడు కాదనని దేవుడు వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. రోమా 8:14. ఎవరు కుమారులు అండి? దేవుని కుమారులు అనబడతారు. దేవుని ఆత్మ ద్వారా మనం నింపబడాలి. అందుకనే మనం ప్రేమ లేనివాడు కూడా నావాడు కాదని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తుంది. మొదటి కొరింథీ 13వ అధ్యాయము. మొదటి కొరింథీ 13వ అధ్యాయము 2వ వచనం చదువు. వ్యక్తులను ప్రేమ కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ప్రేమ ఎప్పుడు వచ్చిందంటే ఆత్మ మనలో వచ్చినప్పుడే, ఆయన పరిశుద్ధాత్మ మన హృదయంలోకి వచ్చినప్పుడే ప్రేమ మనలో పొంగిద్ది. ఆత్మ ద్వారా మనం నడిపించబడ్డప్పుడు మనం మేలు చేస్తూనే ఎదురికి మన ఆత్మ నడిపించింది. అందుకని యేసు ప్రభు వారు కూడా పరలోకం నుంచి పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు, ఆయన ఆత్మాభిషేకంతో నింపబడినప్పుడు ఆయన అనేక చోట్ల అద్భుతాలు జరిగించాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. కాబట్టి అనేక చోట్ల మేలు జరిగించాడు. హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అనేకులు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మారాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఆత్మ లేనివాడు నావాడు కాదు, ప్రేమ లేనివాడు వ్యర్థుడు అన్నాడు. కాబట్టి ప్రేమ ఏం చేస్తుందంటే ప్రేమ అనేక దోషాలు కప్పివేయను. ఆ ప్రేమ ఏం చేస్తుందండి? అనేక దోషాలు కూడా కప్పివేస్తుంది. ఆ దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నాం అనుకున్నాం, మన పట్ల అన్యాయం చేసినా కానీ, మన పట్ల అవిధేయులుగా మాట్లాడినా కానీ, మనకి కీడు చేసినా కానీ మనం ఆ దేవుడి ప్రేమ ఉంటే ఈ మనసులో మనం మనసులో పెట్టుకుంటావా? మనసులో పెట్టుకో. ఆ ప్రేమ ఎవరు కూడా కీడి చేయదు, అన్యాయం తలపెట్టదు, అపవిత్రంగా నడుచుకోదు. ఏ ప్రేమ అండి? దేవుని ప్రేమ. మనుషుల ప్రేమ ఈరోజు ప్రేమ చూపించవచ్చు. మనుషుల ప్రేమ ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. నెల రోజులు ఉంటుంది, సంవత్సరం ఉంటుంది, మళ్ళా ఇంకో మనుషుల సంవత్సరం ప్రేమించలేరు. ఎందుకు తెలుసా? మనుషుల ప్రేమ అన్నది మనుషులు బలహీన కదా. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వజ్ఞుడు, సజీవుడైన దేవుడు. ఆయన ప్రేమ ఎలా ఉంటుంది తెలుసా? నిత్యం ఉంటుంది, శాశ్వత కాలం ఉంటుంది. పరలోక రాజ్యంలో చేరేంత వరకు, పరలోక రాజ్యంలో కూడా శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం కూడా ఆయన ప్రేమ మన పట్ల నిలిచి ఉంటుంది. ప్రేమేట. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధ ఆత్మను పొందుకొని, ఆయన ఆత్మను పొందుకొని మనం కూడా ఏం చేయాలండి? మేలు చేసే వారిగా ఉండాలి.
మేలంటే అబ్బా యేసుక్రీస్తు రక్షకుడు, రెండమ్మ మీరు కూడా రక్షించబడతారు. నేను కూడా అలాగనే చీకట్లో ఉన్నా, పాపంలో ఉన్నప్పుడు దేవుడు రక్షించాడు. రెండమ్మ, రండి మందిరాన్ని రండి, మీరు రక్షించబడతారు. మీరు ఈ లోకంలో ఎడవబడినంత ఘోరమ్మ అని మనం కూడా స్వార్థ ప్రకటించడమే మేలు సహోదరి. కాబట్టి మన రక్త సంబంధులు ఎవరు కూడా నశించుకోవడానికి ఇస్తలేదు. మన రక్త సంబంధులు ఎవరు కూడా నశించి అగ్నిలో పడిపోకూడదు. మన పొరుగు వారైనా సరే నశించి అగ్నిలో పడిపోకూడదు. అగ్నిలో ఏముంటుందండి? అరుపులు, కేకలు, దాహం తీరదు అక్కడ. అది భయంకరమైంది. కాకపోతే ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు ఆ రోజు మనం చూస్తామా, ఆ రోజు మనం చూస్తామంటారు. అందరూ తప్పక చూస్తాం. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారంట. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన ప్రకటన 1వ అధ్యాయము. ఆయన పొడిచిన వారు కూడా అంట, ఆయన పొడిచిన వారు కూడా చూస్తారంట. చదువుదాం. చదువు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. నీ నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అవును, ఆమేన్. ఆమేన్ అంటే ఏంటి? తప్పగా అందరం చూస్తామండి. యేసు ప్రభువుని ఏం చేశారండి? బల్లెంతో డొక్కలో పొడిచారు. చివరగా అసలు ప్రాణం ఉందో లేదని ఆ యొక్క బల్లెంతో పొడిచినప్పుడు, ఇక్కడ పొడిచినప్పుడు, బల్లెంతో పొడిచినప్పుడు ఇక్కడ నీరు, రక్తం వచ్చింది. అప్పుడు పిలాతు అధికారి అన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే. హల్లెలూయా. ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయన దేవుని కుమారుడే అని సాక్ష్యం ఇచ్చాడు. ప్రియమిడ, మనం కూడా ఏం చేయాలి? నిజముగా దేవుని సన్నిధికి మనం నడిపించాలి. ప్రియమిడ, పరిశుద్ధాత్మ ద్వారా అనేకులు మనం నడిపించాలి. అదే మేలు మనం జరిగించడం. మేలంటే మనం ఏదో వెండి బంగారాలు ఏలేం, మనం దేవుని ప్రేమ పంచుదాం, దేవుని స్వార్థని ప్రకటిస్తాం. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మన రక్త సంబంధులు కానీ మన ఇరుగు పొరుగు వారు ఏం చెప్పాలి? యేసయ్య దేవుడు రక్షకుడు, ఆయన నిజ దేవుడు అని మనం సువార్తను ప్రకటించు. అదే మేలు చేయడం. ప్రియ బిడ్డ, ఆ రోజు ఆ దినం రాకముందే, రొమ్ము కొట్టుకోకముందే అయ్యో 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 అని రొమ్ము కొట్టుకుంటారంట. సకల జనులు కూడా రొమ్ము కొట్టుకుంటారంట. ఎందుకని? ఈ రోజు సమయం ఉండగానే సువార్తను ప్రకటిస్తుంటేనే వినలేకపోతున్నారు. సువార్తను ప్రకటిస్తుంటే వినకుండా మనసు కఠినపరుచుకున్నారు. రేపు సువార్త అందదు. ఈ సువార్త మొత్తం మూయబడింది, వాక్యము కరువైపోద్ది. దేవుడు రాకడ వచ్చే సమయంలో, దేవుడు రాకడ వచ్చినప్పుడు ఎలా కూడా తెలుసా? భూమి అంతా చీకటిమయమైపోద్ది. దేవుడు మధ్య ఆకాశంలో వస్తాడు. ఆయన్ని ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది ఆయన రక్తంలో కడగబడి ఆయన రక్తమాంసంలో పాలవుతారో ఎత్తబడతారు. ఇట్లా ఎత్తబడతారు. యేసుక్రీస్తు రక్షకుడు అని నమ్మి నీతిగా న్యాయంగా నడుచుకోకుండా, రక్షణ తీసుకొని నీతిగా న్యాయంగా నడుచుకోకుండా సువార్త ప్రకటించడం వినకుండా వాళ్ళు ఏమైతే తెలుసా? విడవబడతారు. ఈ విడబండలే ఏమనంటారు తెలుసా? రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో 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 రొమ్ము కొట్టుకుంటారు. రొమ్ము కొట్టుకోవతలకి ఇచ్చిన రక్షణ భయంతో వరకుతో మనం కొనసాగించాలి. ప్రియబిడ్డ, విడవబడినంత ఘోరం తెలుసా? ఎత్తబడిన తర్వాత ఈ ఎడబడిన వాళ్ళు చూడు, వాటిలో నీతిమంతులు ఉంటారు, వినని వారు కూడా ఉంటారు. అప్పుడు ఈ లోకం ఎంత ఘోరం ఉండదు తెలుసా? కరువు, భూకంపాలు, ఆహారం ఉండదు, ఒకళ్ళు కొట్టుకొని చంపుకుంటారు. ఆ ఘోరమైంది మనం చూడకముందు ఏం చేయాలి తెలుసా? ఈ భూమి మీద మనం సజీవుడిగా ఉండినప్పుడు ఇచ్చిన రక్షణ మనం ఎలా కాపాడుకొని పరిశుద్ధమైన జీవితం కలిగి యేసయ్య రాకలోనే మనం కనురెప్పపాటులో ఎత్తబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క విడబడిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి అన్ని శ్రమలు పెడతారండి. శ్రమపడి రప్పాలతో వస్తారు. ఇది ఇంకా భయంకరం. వీళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడికి వస్తారు తెలుసా? దేవుని బలిపీఠం ఉంటుంది పైన. ఆ బలిపీఠం మీద ఉంటాయి ప్రాణాలు. ఈ బలిపీఠం కింద ఉంటాయి. ఎత్తబండాలు ఎవరు ఉంటారు? దేవుని దగ్గర ఉంటారు. మరలా వస్తాడు దేవుడు మధ్యాకాశంలో వచ్చినప్పుడు. అప్పుడు తీర్పు ఉండదు. ఎత్తబండాళ్ళు
ఈ బలిపీఠ మీద ఉన్నారు చూడు, ఈయన మొత్తం కలుసుకుంటారు, నిల్చుంటారు కదా అట్లాగా. నిల్చున్నప్పుడు జాన్మశ్రీ నీ గురించి తీర్పు చెప్తాను, లేకపోతే నొక్కుతాడు ఇట్లా. సమాచారం మనమే చెప్పదలే, మనం ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టి ఆత్మీయతను సరి చేసుకుంటూ, భక్తిని సరి చేసుకుంటూ మనం ఏం చేయాలి? నీ మీద నా మీద చెడ్డ సాక్ష్యం పలకూడదు. ఉందా వాక్యం? తీతు రాసిన పత్రిక అదొకటి, దేవుడు అదొకటి. తీతు రాసిన పత్రిక, చెడ్డది మన మీద పలకూడదు, పరమనున్న పరపక్షంలో ఉన్న దేవుడు నీ గురించి నా గురించి చెడ్డ సమాచారం పలకూడదు. ప్రియబిడ్డ, చెడ్డ సమాచారం పలకకు సాక్ష్యం మన మీద పలకకుంటే మనం ఏం చేయాలి? దీనము మనము సరి చేసుకోవాలి. ప్రియబిడ్డ, చదువుదాం. 7వ వచనం, 2వ అధ్యాయము, తీతు 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. తీతు 2వ అధ్యాయం 7వ వచనం చదువు. కింద పడుతుంది. నీ ఉపదేశము మోసము లేనిదిగా ఉండాలి, మాన్యమైనదిగా ఉండాలి. మంచి హిత ఉపదేశం అంటే మంచి ఉపదేశం ఉండాలి. మంచి ఆహారం తినాలి. ఈ వారంలో హృదయం నిండా వాక్యం నింపుకోవాలి, వాక్యం అర్థం చేసుకోవాలి. ప్రియబిడ్డ, దేవుడు ఏమంటాడండి? వాక్యం ఏం తెలుస్తుంది? నీ గురించి పరపక్షంలో ఉన్నవాడు చెడు మాట మాట్లాడకుండా జాగ్రత్త పడు, నేను ఇచ్చిన రక్షణ కాపాడుకో, నీ ఇచ్చిన ఆత్మశక్తిని కాపాడుకో ప్రియబిడ్డ అని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ రోజు దేవుడు వచ్చే రాకుండా మన పక్షమున మన ఎదురు నిల్చొని మన గురించి ఆయన ఒక్క చెడు మాట కూడా సాక్ష్యం ఇవ్వకూడదు. మన గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు మనం తలలో వచ్చి తలనెత్తి ఆయన వైపు చూసేవారిగా ఉండాలి, తలలో ఉంచుకొని సిగ్గుపడేవారిగా ఉండకూడదు. కాబట్టి మనం ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ ఆయన్ని వెంబడించాలి. హల్లెలూయా. నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? మన సహోదరుడికి ఒక ఫస్ట్ పాయింట్, ఎదుటివారి పేరు కూడా మనం వచ్చి వారికి కూడా మేలు చేసేవాళ్ళు ఉండాలి. ఒకటి, మన రుచిగల పదార్థాలు కూడా పెట్టాలి వాడికి. రెండోది, పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి. అప్పుడు మనం కూడా ఏం చేస్తామండి? అనేకులకి మేలుకరంగా ఉంటాం. యేసు ప్రభువు ఎలాగ నడిపించాడో మనం కూడా నడిపించబడతాం. హల్లెలూయా. మూడో పాయింట్కి వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎదుటి వారి కొరకు పోటపడిన వాడు చెడిపోవును, పోటపడ నొప్పని వాడు నిర్భయముగా ఉంటాడు. హల్లెలూయా. ఎదుటి వారి కొరకు మనం పోటపడనా? పోటపడి ఉండానా? వాడు ఇస్తాడు, ఆయన ఇస్తాడు, ఆయన ఇస్తాడు, ఆయన ఇస్తాడు, పోటపడతాం మనం. పని చేయకుండా సోమరిగా ఉండి ఇంటికాడ ఉండి నువ్వు ఇస్తావని ఆశ పెట్టుకోవచ్చు. అసలు నాకు ఇస్తాడు ఆయన ఎప్పుడు? ఎదుటి వారి కొరకు పూట పడకూడదు. మనం నాకు ఒక సోదరుడు తెలిసిన ఉన్నారు, కష్టపడతాడు, ఎప్పుడు కష్టపడతాడు విజయవాడ. ఆయన పూట పడకూడదు, వాడు పెడతాడు, మనం తిందాం, వాడు ఇస్తాడు, నాకు సాయం చేస్తాడని ఎదుటి వారి కొరకు మనం పూట పడనే పడకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అభయాలు ఇచ్చాడు, సమస్తములు నీకు ఈ దేశంలో నువ్వు ఫలించి అభివృద్ధి పొందు, విస్తరించని దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తే ఎదుటి వారి కొరకు పూటపడ్డ ఏంటి? అప్పు తీసుకోవడం వేరు, పూటపడ్డ వేరండి. అప్పు తీసుకోవచ్చు, తప్పులేదు, అది కాదండి. ఇది పూటపడ్డం. పూటకోళ్ళ ఇంటికాడ ఎవరు ఉంటారండి? పూటకోళ్ళ ఇంటికాడ ఎవరు చేశారు? సమరేణి చేశారు, దొంగలు పెట్టినప్పుడు. వచ్చి యాజకులు వచ్చి పూటకోళ్ళ ఇంటికాడ, పూటకోళ్ళు అంటే అత్యవసరంగా వాళ్ళకి ఆహారం పెడతారు. ఎదురుకుంటే పూటకోళ్ళు పెద్ద పేదరాశి పెద్ద మన శాస్త్రవాసి వాళ్ళ ఇంటికాడ. అందుకని పూటకోళ్ళు ఎదురు కొన్ని పూట పడకూడదు. మనం అప్పు తీసుకోవచ్చు, అప్పు చెల్లించవద్దు, అది కాదు ఆ పాయింట్. అది ఇంకో పాయింట్. ఇది మన ఎదుటి వారి కొరకు పూట పడకూడదు. నువ్వు ఇస్తావు, నేను తింటాను, నువ్వు ఇస్తేనే నేను అన్నం అనుకుంటాను, అది వాడి కొరకు పూట పడకూడదు. పూట పడ నొప్పని వాడు ఎలా తెలుసా? నా చేతిలో నేను కష్టపడి పని చేసుకుంటా, నా పిల్లలను పోషించుకుంటా, నేను సంపాదించుకుంది కొంత దాచిపెట్టుకొని నేను అవసరాన్ని వాడుకుంటా అనేది పూట పడినప్పుడు నిర్భయంగా చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది అట్లుండాలి. ఎవరు కూడా మనం పూట పడకూడదు. మూడో పాయింట్, యేసు ప్రభువు ఎక్కడ కూడా రాజీ పడలేదు, ఎవరు కూడా భయపడలేదు. యేసు ప్రభువు ప్రతి చోట సువార్తని బలంగా ప్రకటించాడు. పరిసయ్యులు సద్దుకేలు వచ్చి అన్నారు,
ఆయన అంటారు, నువ్వు మంచివాడువా? మంచివాడు కాదు, నువ్వు జనాలు మోసం చేస్తున్నావు, నువ్వు దొంగవి, తిండిపోతువు, త్రాగిపోతు అంటారు పరిస్థితులు సందిగేలు. అసలు వాళ్ళకి తెలిస్తేనే వాక్యం, అసలు దేవుడు ఎందుకు వచ్చినా తెలిస్తేనే. పరిస్థితులు సందిగేలు ఎవరంటే ఎదుటి వాళ్ళు తప్పులు పెట్టేవాళ్ళు, ఎదుటి వాళ్ళ లోపాలన్నీ తెలుసుకునేవాళ్ళు. వాళ్ళని పరిస్థితులు సర్దుమూట అమౌంట్ అట్లా పెట్టేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు వారు, నువ్వు శుక్రంతోనూ పాపులతో భోజనం చేస్తున్నావు కదా, నువ్వు దేవుడు అయితే. ఆయన శరీరానికి ఈ లోకానికి వచ్చాడు అంతే, సత్సరీరంగా ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతి గానములతో నిత్యము శుద్ధించబడుతున్న దేవుడు, కోట్ల కొద్ది దేవదూతలు శుద్ధింపబడిన దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను నన్ను రక్షించు కొరకు ఈ లోకానికి వచ్చాడు. ప్రతి దేవుడ వచ్చి నిర్భయంగా సువార్తను ప్రకటించాడు, అనేకులకు రక్షణ సమాచారం ప్రకటించాడు. తన శిష్యుల్ని 12 మందిని ఏర్పరచుకున్నాడు, వాళ్ళని సువార్తను ప్రకటించడానికి ఏర్పరిచి పంపించాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా నిర్భయంగా ఉండాలి, నిర్భయంగా దేవుని ప్రకటించు. పరిశుద్ధాత్మను పొందుకో, ఆత్మాభిషేకమును పొందుకో, ఆత్మ వరములు పొందుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం నిర్భయంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఈ లోకంలో ఎన్ని అవమానాలు వచ్చినా, లేమైన కలమైన ఎలా ఉండాలి? నిర్భయంగా ఉండాలి. నా దేవుడు నన్ను ఆదుకుంటాడు, నా దేవుడు నా కుటుంబాన్ని కాపాడుతాడు, నా దేవుడు నా కుటుంబాన్ని సరి చేస్తాడు, నా దేవుడు నాకు మేలు జరిగిస్తాడు అని నువ్వు ఎలా ఉండాలి? నిర్భయంగా ఉండాలి అంతే. అంతేగాని అందులోని భయపడి మనం భయపడతా? భయపడాల్సిన పని లేదు, అసలు లోపడాల్సిన పని లేదు. నిర్భయంగా ఉండాలి అంతే. యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా సిగ్గుపరచిన దేవుడు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఏ కుటుంబం కూడా సిగ్గుపడలా. యేసు ప్రభు వారి కుటుంబం నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా అన్యాయంగా తీర్పు చెప్పలేదు వాళ్ళ మీద. ఏ కుటుంబం కూడా పాడైపోలేదు. కుటుంబం చక్కపరచబడింది, కుటుంబాలు బాగుపడ్డాయి, కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి ప్రియబిడ్డ. కాబట్టి మనం ఏం చేయాలి? ఎదుటి వారి కొరకు మనము పోట పడకూడదు. మనం ఏం చేయాలి? నిర్భయంగా మనకు చేతుల కష్టాలతో సంపాదించుకొని మనము మన పిల్లలు ఏం చేయాలండి? అనుభవించాలి. అనుభవించి మన పిల్లలు అనుభవించి దేవునికి ఇవ్వాలి. మనం అనుభవించినప్పుడు దేవుని నిన్ను ఏం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తాను. చదువు సామెతలు 3వ అధ్యాయము. హల్లెలూయా. సామెతలు పరచాలి. ఎందుకని చప్పట్లతోనూ, సితారతోనూ, తంతి నాట్యంలతోనూ, పిల్లల గురవితోనూ 47 కీర్తన 1వ వచనం ఉంది కదా. మరి మాటలు కాదు, అన్ని సొంత మాటలు ఏమో అసలు చెప్పకూడదు. అందుకని దేవుడు అంటాడు, నీ రాబడంతటిలోనూ నీ ప్రథమ ఫలములోను ఏడియాలు దేవుడికి ఇచ్చి ఘనపరచాలి. దేవుడికి ఇచ్చి ఘనపరచాలి. కానీ దేవుడికి ఇచ్చిన ఎవరు కూడా చెడిపోలేదు, అంతకంతకు అభివృద్ధి పొందారు. దేవుడికి ఇచ్చి మనం ఏం చేయాలి? శోధించాలి, సంతోషంగా ఇవ్వాలి. నీ రాబడంతట్లో ఏది ప్రథమ ఫలం? ప్రథమ ఫలం అంటే ఏంటండి? దశభాగమే. మొత్తం ఏమంటున్నారు? దశభాగం. ఎందుకంటే ఈ నియమము ఇవ్వాలని లేదు, ఇవ్వాలని అట్లా ప్రత్యేకంగా లేదు. దేవుడు నియమం పెట్టాడు ఇది మనకి, మనం తప్పిపోకుండా దేవుడు ఏదైతే నియమం పెట్టాడు ఆ నియమం ప్రకారం నడుచుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రథమ ఫలంలోని రాబడి అంతంలోనూ మనం ఏం చేయాలి? దేవునికి ఇచ్చి ఘనపరచు. దేవునికి ఇస్తే ఘనపరిచినట్టే. అప్పుడు ఏమన్నా? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను గణపరచు వారిని గణపరుస్తాను 90వ కీర్తన. కాబట్టి ఆయన ప్రేమిస్తే, ఆయన గణపరిస్తే నిన్ను కూడా గణపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎదుటి వారి కొరకు మనం పూట పడకూడదు. మొదటి పాయింట్ ఏంటండి? ఎదుటి వారి కొరకు మనం మేలు చేయాలి, మేలు పొందుకునే వారిగా ఉండాలి. రెండోది ఏదైనా పాయింట్ ఏంటంటే మనకి జ్ఞానం ఇచ్చే మాటలు, సరే మాటలు. తన పొరుగు వారికి జామీను ఉండి పూటపడిన వాడు తెలివి మారినవాడు అంట. చూడండి 4వ పాయింట్ ఏది? ఎదుటి వారికి ఏం చేస్తారన్నా? జామీను పెడతారు. పెట్టరా? తెలియక వాడు మోసం చేస్తారని తెలియదు మనకి, జామీను పెట్టమంటారు.
కేసుల దగ్గర పోయినప్పుడు ఎలా ఉంటారు? జ్ఞానం కలిగిన వారు, జ్ఞానం కలిగిన తెలివిగిన వారు బలంగా ఉంటారు. జ్ఞానం కలిగిన ఎలా ఉంటారు? వివేకం కలిగి ఉంటారు. అందుకని తెలివి కలిగి ఉండటం మంచిది. తెలివి లేని వాడు ఏమన్నారు తెలుసా? తెలివి లేని వాడు పుష్పరాలు అంటారు. ఇర్మియా 51 కాబట్టి తెలివి కలిగి ఉండాలి. అందుకని వారి యొక్క విస్తారమైన వారి ఆస్తి విస్తరించినా కానీ, వారి రథములు బట్టి గుర్రములు బట్టి వారు ఆనందించినా కానీ మనం ఏం చేయాలి? తెలివి కలిగి మనం ప్రవర్తించాలి. తెలివి కలిగి మనం నడుచుకోవాలి. ఎప్పుడు కూడా తెలివి తక్కువ పనులు మనం చేయకూడదు. తెలివి తక్కువ మాటలు మనం మాట్లాడకూడదు. దేవుడు ఏమన్నాడు? తెలివి ఆనందానికి మూలమంటాడు. దేవుడు తెలివి బలానికి మూలమంటాడు. తెలివి కలిగి నడుచుకోమంటాడు. ప్రియబిడ్డ, తెలివి లేకుండా మనం ఏ పని చేయకూడదు. ఎవరికి కూడా మనం జామీను ఉండకూడదు. ఇది దేవుడు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియపరుస్తున్నాడు. ప్రియబిడ్డ, ముందుగా తెలుపు. ఎక్కడ కూడా పొరపాటు కూడా జామీను ఉండకూడదు. మనం అడ్డపడ్డాం అనుకో ఏమంటావు? నేను ఇస్తానంటే మనం ఏం చేయాలంటే తెలివి కలిగి ప్రవర్తించాలి. మేలు జరిగి ప్రవర్తించాలి. ఎదురువారి కొరకు మనం పూడపడకూడదు. మన సహోదరునికి ఏం చేయాలండి? మేలు చేసేవారు ఉండాలి. కాబట్టి మేలు చేయవారు ఎవరండి? దేవుని సంబంధులు. కీడి చేయవారు అపవాది సంబంధులు. కాబట్టి మేలు చేసేవారు ఎక్కడికి వెళ్తారండి? జీవ పునరుద్ధానికి. కీడి చేయవారు అది కూడా రోమా యోహాను సువార్త 5:29. యోహాను సువార్త 5:29. జీవ పునరుద్ధానమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చెదరు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, తర్వాత కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం అయిపోతారు. పునరుద్ధానం అనగా తిరిగి మరలా జన్మించడం, తిరిగి మరలా ఎత్తబడటం. పునరుద్ధానం అంటే అర్థం తెలియదు మనకి. అంటే వాకి చెప్పుకుంటూ పోవచ్చు, అర్థం తెలియాలి. కొంతమంది తెలియదు కదా. మరలా తిరిగి మనం ఏం చేయాలి? జన్మించాలి. ఎప్పుడు జన్మిస్తాం? మేలు చేసి శివ పునరుద్ధానంలో మనం ప్రవేశించాలి. హల్లెలూయా. పునరుద్ధానుడా నా యేసయ్య ఆరాధించాలి, కనపరచాలి, కీర్తించాలి నిత్యము. హల్లెలూయా. అప్పుడు మేలు చేసిన వాడు శివ పునరుద్ధానానికి వెళ్ళిపోతాడు. శివ పునరుద్ధానంలో అక్కడ ఏముంటుందో తెలుసండి? జీవ పునరుద్ధానము మరి ఎత్తబడ్డప్పుడు పరలోక రాజ్యం ఏముంటుందో తెలుసా? అక్కడ నెలకి 12 కాపులు కాల్సింది చెట్టు. ఒక చెట్టు నెలకి 12 కాపులు. ఇప్పుడు మన యొక్క ఈ లోకంలో ఒక జామ చెట్టు ఎన్ని కాపులు కాల్సింది సిస్టర్ గారు బ్రదర్? కాపేగా అంతే కదా. అక్కడ 12 కాపులు కాల్సింది అంటే చూద్దాం. అది కూడా చివరిగా ప్రకటన 22వ అధ్యాయము 2వ వచనం త్వరగా. ప్రకటన 22:2. ఆ పట్టణపు రాజవీధుల మధ్యలో ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరలోక రాజ్యంలో దేవుడు ఆల్రెడీ మనకి అవసరమైంది సిద్ధపరిచాడు. నెలకి ఎన్ని కాపులు కాసిందట? ఆ యొక్క జీవవృక్ష ఫలము 12 కాపులు కాసింది నెలకే. అప్పుడు ఇక అక్కడ ఆకలి ఉంటుందా? మనకి ఆకలి ఉంటుందా? దప్పిక ఉంటుందా? కరువు ఉంటుందా? ఎప్పుడు కరువు ఉండదు, ఆకలి ఉండదు. మనం ఎప్పుడు కూడా ఆయన ముఖాన్ని, ఆయన ముఖ దర్శనం చేస్తుంటాం. ఆయన ముఖ దర్శనం చూసి ఆయన చూసి ఆనందిస్తాం, సంతోషిస్తాం, కీర్తిస్తాం, గణపరుస్తాం. ఎల్లప్పుడూ అదే పని అక్కడ పని. శివపునరుద్ధానం ప్రవేశించిన వాడు, మేలు చేసి ఈ లోకంలో మేలు చేసిన వాడు శివపునరుద్ధానం ప్రవేశిస్తారు. వారు ఎల్లప్పుడు కూడా దేవుడు ఏం చేస్తారండి? ఆయన ముఖ దర్శనం చేస్తారు, ఆయన్ని ఆరాధిస్తారు,
స్తుతిస్తారు, ఆనందిస్తారు ప్రియమిడ. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? దేవుని యందు మనం మేలు చేసేవారిగా ఉండాలి. సహోదరుని మనం ప్రేమించేవారిగా ఉండాలి. ఎదుటి వారి కొరకు పోటపడేవారిగా మనం ఉండకూడదు. మనం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. ఈ 4 పాయింట్లు మనం ఈ వారం అంతా కూడా మన హృదయంలో ఉండాలి. అయ్యా, నేను పోటపడిన ఆయన, ఒకవేళ నేను పొరపాటు పడ్డాను క్షమించాను. నేను మాట ఇచ్చి తప్పిపోయాను అయ్యా, నేను బాధపడ్డాను క్షమించాయా. అందుకని మన దేవుడు వాక్యం సదస్సు తెలుసా 21 సామెతలు. నీ నోటిని నాలుగును భద్రం చేసుకోమంటాడు. మనం ఎప్పుడు కూడా మన నోటిని నాలుగును భద్రం చేసుకోవాలి ప్రియబిడ్డ. ఎక్కడ కూడా జామీను ఉండకూడదు. ఎక్కడ కూడా మన పొరపాటుగా తెలియమని సంతకం పెట్టద్దు. నువ్వు ఇరుకులో పడిపోతావు. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధ ఆత్మ ద్వారా నింపబడి, ఆత్మ ద్వారా నడిపించబడి మనం కూడా ఆ యుగయాలు ఆయనతో కలిసి జీవిద్దాం. జీవ పర్వతాలను ప్రవేశిద్దాం. ఆయన ఇచ్చే పేరును మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ లేఖను మన అందరి హృదయాలు ఫలించి అభివృద్ధి పరచబడును గాక. ఆమేన్.